మరియు మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు, మరియు ముత్తినేని వీరయ్య గారు, మరి నిజామాబాద్ మేయర్ గారైన ఉమారాణి గారు, తూసం శ్రవణ్ గారు, తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గారు, మరి అలాగే నా సహచర శాసనసభ్యుడు మరి పాయల్ శంకర్ గారు, మరి అలాగే కుల పెద్దలైన మరి శ్రీమతి కందుల సంజరాణి గారు, మరి బొలిశెట్టి వీరయ్య గారు, నా చిరకాల మిత్రుడు మరి దాసరి మల్లేశం గారు, శ్రీవానికి నన్ను పిలిచి మరి మీతో పాటు ఇంతసేపు నాకు సేవం మీ అందరూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వక్తలందరూ కూడా చెప్పినట్టు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా చాలా కుల సభ్యులు, చాలామంది కులస్తులు వాళ్ళ కులానికి సంబంధించిన హాస్టల్స్ కట్టినరు, కానీ ఎక్కడ కూడా బాలికా హాస్టల్ కట్టలే. మొట్టమొదటి బాలికా హాస్టల్ కట్టే ఆలోచన మీకే వచ్చింది. అది ఎందుకంటే ఇంతకుముందు పెద్దలు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు ఇప్పుడు ప్రస్తుతంలో ఒక 20-25 సంవత్సరాల క్రితం ఉన్న వాతావరణం, మన కుటుంబ వ్యవస్థలో ఉన్న వాతావరణము ఇప్పటి వాతావరణంలో చాలా మార్పు వచ్చింది. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాం ఏంటంటే, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే పెళ్లి చేసి అత్తగారింటికి ఎప్పుడు పంపించాలన్న ఆలోచన ఒక 25 సంవత్సరాల క్రితం ఉంటుండే. కానీ వాళ్ళు ఎంత తెలివికల్లైనా సరే, ఎంత బాగా చదువుకునే ఇది ఉన్నా కానీ ఇంటర్మీడియటో లేకపోతే డిగ్రీనో మ్యాక్సిమం చదివించి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే మా బాధ్యత అయిపోయిందని చెప్పేసి తల్లిదండ్రులు భావించేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో కొడుకుని ఎంత చదివిస్తున్నావు, కూతురుని కూడా అంతే చదివిస్తున్నారు అందరూ కూడా. ఈ 20 సంవత్సరాలు వచ్చిన మార్పు ఇది. గతంలో ఎవరు కూడా అమ్మాయిల్ని అమెరికా కానీ విదేశాలకు కానీ పంపించే అవకాశాలు చాలా తక్కువ ఉండే. కానీ చదువుకుంటున్న ఇప్పుడు అమ్మాయిలకు ఖచ్చితంగా పోతా అంటే మాత్రం తల్లిదండ్రులు ప్రోత్సహించి విదేశాలకు పంపిస్తున్నారు, ఉన్నత చదువులు చదివిపిస్తున్నారు. వాళ్ళకు కూడా సమాన స్థాయిలో విద్యను అందియాలని చెప్పేసి ఒక గట్టి నిర్ణయానికి ఇలా నిజంగా కూడా పేరెంట్స్ రావడం ఒక గొప్ప మార్పు అని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకున్నాము. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పురుష విద్యార్థులకు, మరి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన బాలికలకు అందరికీ కూడా హైదరాబాదులో మరి పేదరికంతో ఎంతోమంది మరి ఫీజులు కట్టలేక హాస్టళ్లలో చదువుకుందామంటే కేవలం పురుష విద్యార్థులకు ఉన్న వసతులు మహిళా మరి బాలికలకు లేకుండా పోయిన సంగతి మీ అందరికి కూడా తెలిసిన విషయం. నా దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు, మా అమ్మాయి బాగా చదువుతుంది, మాకు స్తోమత లేదు, మరి ఎక్కడన్నా కొంచెం మీరు హాస్టల్లో చేరిపోయింది అని చెప్పేసి ఎంతోమంది అడుగుతూ ఉంటారు. కానీ మగ పిల్లల్ని అయితే ఏదో విధంగా చేర్పిస్తాం. ఇక్కడనే ఒక పక్కకు ఒకటి ఉంది, అనాథ విద్యార్థి గృహం అని, AVG. అనాథ విద్యార్థి గృహంలో ₹1 కూడా ఫీజు తీసుకో. పోయినప్పటి నుంచి పుస్తకాలు, బట్టలు, భోజనము, స్కూల్ ఫీజులు అన్నీ కూడా ఆ AVGయే భరిస్తుంది. వాళ్ళకు స్కూళ్ళలో చేర్పిస్తుంది, డిగ్రీ అంటే డిగ్రీలో చేర్పిస్తుంది, PG దాకా కూడా చదివిపించి దాని తర్వాత వాళ్ళ ఖర్చులన్నీ కూడా భరిస్తుంది. దానికి 2100 గజాల భూమి నేనే కూడా చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పించిన. అయితే అప్పుడు జరిగిన ఒక చిన్న పొరపాటు ఎప్పుడు కూడా నన్ను వెంటాడుతుంటుంది. అప్పుడు నేను 3 అనాథ విద్యార్థులు కూడా 3 వాటికి ప్లేస్ ఇచ్చాను. ఆ రోజుల్లో ఆలోచించినప్పుడే ఇంతకుముందుకే ఒక సోదరిమని చెప్పింది, అందరు కూడా పురుషుల హాస్టల్స్ ఉంటాయి కానీ స్త్రీల హాస్టల్స్ ఎక్కడ ఉండయని. అప్పుడు నేను 2100 గజాలు ఇక్కడ చిత్రాల లేఅవుట్లో ఇచ్చాము. మరి వనస్థలిపురంలో సిరియా అనాథ విద్యార్థి గృహం అని చెప్పేసి దానికి ఒక 1000 గజాలు ఇచ్చినాము. మరి ఆ పక్కకే ఇంకొక 1500 గజాలు మరి లేడీస్, మహిళల, బాలికల హాస్టల్ కోసం ఇవ్వడం జరిగింది. అయితే ఈ 2 బిల్డింగ్లు అయిపోయినాయి. దాని మీద ఒక చిన్న వివాదం వచ్చింది. ఏదో టైటిల్ డిస్ప్యూట్లో చిన్న వివాదం వచ్చి ఒక కోర్టుకు ఒక అతను కేసు వేసిండు. మరి దాని తర్వాత కేసు గవర్నమెంటే గెలిచింది. కానీ ఇంతలో కూడా నా పదవి అయిపోయింది. మళ్ళీ దానికి ఇప్పటిదాకా ఇవ్వలేకపోయినా అదే విధంగా పెండింగ్ ఉన్నది. ఆ రోజు నుంచి అనుకుంటూనే ఉన్నాను, మహిళలు కూడా నిజంగా ఎంతోమంది బాగా చదువుకునే మరి సోదరీమణులకు అందరికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని ఎప్పుడైనా పూర్తి చేయాలి, వాళ్ళకు కూడా ఒక హాస్టల్ కల్పించాలి. తద్వారా
గ్రామీణ ప్రాంతాల నుంచి పేద సోదరీమణులు హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎస్ మేము ఇక్కడ చదువుకోగలుగుతాం ఒక ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పేసి అనుకున్నా మరి ఆ కళ ఈ విధంగా నాకు నెరవేరుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ చాలామంది మహిళలకు ఇది అవసరం. ఏదో విధంగా పురుషులు అడ్జస్ట్ అవుతారు కానీ మహిళలు అడ్జస్ట్ కావడం చాలా కష్టం. తల్లిదండ్రులు మరి ఎంతో అపరూపంగా పెంచి హైదరాబాద్కు నగరానికి పంపించినప్పుడు నగరంలో సరైన రక్షణ ఉందా, సరైన అకామిడేషన్ ఉందా, మరి అన్ని రకాలుగా వీళ్ళు చదువుకోగలుగుతారా అని చెప్పేసి పేరెంట్స్ ఎంతో ఆందోళన చెందుతుంటారు. అటువంటి వాళ్ళకు మీరు ఇలా ఒక చక్కటి బిల్డింగ్ కడుతున్నందుకు నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. మరి ఈ బృహత్ కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకోవాలనుకుంటున్నాము. మరి నా తరఫుకెళ్ళి కూడా ఒక 5 లక్షల రూపాయలని ఈ వసతి గృహానికి నేను డొనేషన్ అందిస్తాను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను. మరి కోకాపేటలో మీరు ఆల్రెడీ మీకు ఇచ్చిన ప్లేస్లో మరి పెద్ద బిల్డింగ్ కట్టే అవకాశం కూడా ఉంది. మరి బిల్డింగ్ కట్టే ప్రాసెస్లో మీకు నరసయ్య గారు సంపూర్ణమైన సలహాలు ఇస్తారు. ఎందుకంటే వారిని మించిన బిల్డర్ లేరు హైదరాబాద్లో, వారిని మించిన బిల్డర్ లేరు. ఇది భావి తరాల వాళ్ళకు యూజ్ కావాలి. రాబోయే తరం మా పూర్వీకులు ఈ విధంగా చేసిండ్రు, బ్రహ్మాండమైన హాస్టల్ కట్టిండ్రు, మేము ఈ చదువుకుంటున్నామంటే మా పూర్వీకులు ఈ విధంగా చేసిండ్రని గర్వపడే విధంగా ఉండాలి. కంప్లీట్గా సోలార్ ప్యానల్స్ కూడా దాంట్లో ఇవ్వండి. కంపల్సరీగా గ్రీన్ బిల్డింగ్ని కట్టండి. మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా తక్కువ పడతాయి. ఈ బిల్డింగ్లో కూడా సోలార్ అంతా కూడా రూఫింగ్ ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరితో కోరుకుంటూ మరి మీ అందరితో కలిసే అవకాశం మరి నాకు కల్పించినందుకు మరి విజయ్ కుమార్ గారికి, వెంకటేశ్వర్లు గారికి, మరి భాస్కర్ గారికి, నా సోదరుడు వినయ్ గారికి, వేదిక మీద పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంకా 2-3 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఎక్కువసేపు సమయం కేటాయించాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సుధీరెడ్డి గారు. మీరు మాకు ఆశీర్వాదం బలం ఇవ్వడంతో పాటు విరాళాలు కూడా ప్రకటించినందుకు